ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. రేపు 2వ శ్రావణ శుక్రవారం. ఎంతో పవిత్రమైన రోజండి. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. ఇంతటి అద్భుతమైన రోజు మీరు గనక మందార చెట్టు కనపడితే ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి, మీ జన్మ ధన్యమైనట్టే. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా దూరం అయిపోతాయి. ఈ శ్రావణ మాసంలో ఏ పరిహారాలు చేసినా, ఏ నోములు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పుణ్యకారాలు చేసినా అంత మంచిదండి. ఈ శ్రావణ మాసంలో మీరు ఖచ్చితంగా బంగారము, భూములు, స్థిరాస్తులు, పొలాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం అనేది, మీకు అదృష్ట మార్గాలు అనేవి కనిపిస్తాయి. అంత పవర్ఫుల్గా మీకు ఈ పరిహారం అనేది 2వ శ్రావణ శుక్రవారం రోజున పనిచేస్తుందండి. మందార చెట్టు అంటేనే మనకు దేవతావృక్షం. మందార చెట్టుకు అంతేంద్రియ శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయండి. మనకు ఎన్నో రకాలుగా దేవతా వృక్షాలు ఉన్నప్పటికీ కూడా మందార చెట్టు శక్తి అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మందార చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం చేస్తే గనక మీ జాతకపరమైన ఏదైనా దోషాలు ఉన్నా సరే, సమస్యలు ఉన్నా సరే తీసివేసి మీకు ఆర్థిక పరంగా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందండి. ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి, ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. మందార చెట్టు అంటేనే దేవతావృక్షం. దేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. మందార చెట్టు అనేది చాలా శక్తివంతమైందండి. మందార చెట్టు కానీ, మందార పువ్వులు కానీ, మందార చెట్టు యొక్క కాండము కానీ, ఆకులు కానీ, ఆఖరికి మొగ్గలు కూడా ఎంతో శక్తివంతంగా ఉపయోగపడతాయి. ఇలా ఈ చెట్టు యొక్క పరిహారంతో గనక ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో అష్టలక్ష్మీ దేవతలు కొలువై ఉంటారండి. ముక్కుడు దేవతల యొక్క అనుగ్రహం, ఆశీర్వాదాలు కూడా మీకు పుష్కలంగా ఉంటాయి. పూర్వం పల్లెటూర్లలో మనం గమనించినట్లయితే ఎప్పటికైనా సరే ప్రతి ఇంటికి ఒక మందార చెట్టు ఖచ్చితంగా పెంచుకుంటూ ఉంటారండి. మనం నెలలో మందార చెట్టు కనుక పెడితే పెద్ద వృక్షంగా మారుతుంది. అంటే చెట్టు పెద్దగా మారి చెట్టు నిండా పువ్వులు పూస్తూ ఉంటాయి. అలా చెట్టు నిండా మందార పువ్వులు ఎన్ని అయితే పూస్తూ ఉంటాయో ఆ ఇంట్లో ఇక సంపాదన కూడా అంతా బాగా ఉంటుందని పెద్దలు కూడా చెప్తూ ఉంటారండి. మందార పుష్పాలతో చక్కగా మనం పూజలు చేసుకున్నట్లయితే కనుక లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఆడవారికి బంగారం అంటే ఎంతో ఇష్టం. కానీ బంగారం కొనుక్కోవాలండి అందరికీ సాధ్యమనే పని కాదు. అలా బంగారం కొనుక్కోలేక ఎంతో ఆశ ఉన్నా సరే మనసులో పెట్టుకొని కొంతమంది ఏంటంటే ఆర్థిక పరిస్థితి బాగోలేక అలా బంగారాన్ని కొనుక్కోలేక బయటికి చాలా సైలెంట్గా ఉంటారు. అంటే ఏదైనా సరేనండి, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ మిగిలిన ఆడవారందరూ కూడా బంగారాలు వేసుకుంటూ ఉంటారు. అలాంటి వారిని చూసి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. మానసికంగా లోపల బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి కోరిక అనేది ఎవరికైనా సరే బంగారం కొనుక్కే అనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి. అలాంటి వారందరూ కూడా ఆశ, కోరిక అనేది చాలామందికి ఉంటుంది. అలా మీరు ఏదైనా బంగారం కొనుగోలు చేయాలన్నా కూడా మీకు ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మీకు ఉన్న అడ్డంకులన్నీ, ఆర్థిక పరిస్థితులన్నీ కూడా తీసేసి మీరు బంగారం కొనుక్కునే స్టేజ్కి తీసుకునేటట్టుగా అవకాశాలు మీకు కనిపిస్తాయి. అంటే ఏదో ఒక రూపంలో మీ చేతికి అనేది డబ్బు వస్తుంది. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మీరు ఈ పరిహారం చేసి చూడండి. ఖచ్చితంగా తప్పకుండా ఈ శ్రావణ మాసంలోనే మీరు బంగారం అనేది కొనుగోలు చేసి తీరుతారండి. చిన్న వస్తువైనా సరే ఖచ్చితంగా బంగారం కొని తెచ్చి మీ ఇంట్లో పెట్టుకుంటారు. చిన్న వస్తువు అవ్వచ్చు, పెద్ద వస్తువు ఏదైనా సరే ఆ బంగారు రూపంలో లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగుపెట్టి తీరుతుందండి. అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది మనకి పనిచేస్తుందని చెప్పవచ్చు. కాబట్టి చక్కగా అందరూ కూడా సింపుల్గా ప్రతి ఆడవారు కానీ మగవారు ఎవరైనా చేసుకోవచ్చు. రేపు శ్రావణ శుక్రవారం అండి, ఎంతో పవిత్రమైన రోజు. ఉదయాన్నే నిద్ర లేవండి, ముందు రోజే మీరు ఇంటిని వాకిలి మళ్ళీ శుభ్రం చేసుకోండి. ఎప్పుడైనా సరే మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోకూడదండి. ఆ క్లీన్ చేసేటప్పుడు మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి పొరపాటునైనా సరే ఇల్లుని వాకిల్ని క్లీన్ చేసి శుభ్రం చేసేటప్పుడు అంటే మంగళవారం కానీ ముందు రోజు చేసుకోండి, శుక్రవారానికి ముందు రోజు చేసుకోవాలండి. నైట్ పడుకుండే ముందు చేసి పడుకోండి. అంతేకాని శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో గడపలు కానీ ఇల్లు కానీ మీరు తుడుచుకోవద్దు. కాబట్టి ముందు రోజే మీ గడపల్ని ముందు రోజు నీటితో కడుక్కొని అలా పెట్టుకోండి. ఆ తర్వాత శుక్రవారం రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి అష్టతల పద్మ ముగ్గు వేసుకోవడం, ముగ్గు మీద పసుపు కుంకుమలు చల్లుకోవడం,
గడపలకు చక్కగా పసుపు రాసుకోవడం, కుంకుమ బొట్టు పెట్టుకోవడం, గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవడం, ఆ తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీటిని చల్లుకోవడం, ఇంట్లో వాళ్ళందరూ కూడా చక్కగా తలంటూ స్నానం చేసుకోవడం, లక్ష్మీదేవి అమ్మవారి యొక్క చిత్రపటం ముందు దీపారాధన చేసుకోవడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మీకు బాగా కలిసి వస్తుందండి. అమ్మవారిని ఎర్రటి మందార పుష్పాలతో అలంకరణ చేసి మీరు దీపారాధన చేయండి. ఇక మీకు పట్టిందాల బంగారం అవుతుందండి. అంతా కూడా తిరిగిలేని ఫలితం అనేది మీకు వస్తుంది. ఎందుకంటే ఎన్ని రకాల పుష్పాలు ఉన్నప్పటికీ కూడా ఎర్రటి పుష్పాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి మందార పుష్పాలకు ఉన్నటువంటి ప్రత్యేకతే వేరు. మందార పుష్పాలు అంత శక్తివంతమైనవి. అంటే ఒక పువ్వైనా చాలండి, మీకు ఏది అందుబాటులో ఉంటే ఒక పువ్వైనా చాలండి, మీకు ఏది దొరికిపోతే ఒక మందార పుష్పం అయినా సరే అమ్మవారికి పెట్టుకోవచ్చు. మీరు చేసేటువంటి పూజకి 1000 రెట్లు పుణ్య ఫలితం అనేది మీకు వస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పసుపు రంగు మందార పువ్వులు, ఎరుపు రంగు మందార పువ్వులు ఇలా చాలా రకాలతో ఉంటాయి. ఏ రంగు పువ్వులైనా సరే చక్కగా మీరు అలంకరణ చేసుకోండి. అలాగే ఎరుపు రంగు మందార పుష్పాలు అయితే ఇంకా మంచిది, మంచి ఫలితం అనేది వస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ అందుబాటులో ఉంటే అవి. ఎరుపు అంటే ఐశ్వర్యం పెంచుతుంది కాబట్టి ఎరుపు ఉంటే మనకి దిష్టిని తీసివేయడానికి కూడా, అలానే డబ్బు పరంగా బాగా ఆకర్షణ పెంచడానికి కూడా ఎరుపు రంగు పుష్పాలు చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి మీ ఇంటి దగ్గర మందార చెట్టు ఉంటే సరేనండి, లేదా బయటైనా సరే తెచ్చుకోండి. మీ దగ్గర లేదు అని అనుకుంటే మాత్రం మీ పక్కింటైనా సరే మందార ఆకులు కానీ మందార పుష్పాలు కానీ చక్కగా కోసుకొని ఈ పరిహారం అనేది చేసుకోండి. ఈ పరిహారం చేసే సమయం సంధ్యా సమయంలో చేస్తే చాలా మంచిదండి, మంచి ఫలితం అనేది ఉంటుంది. ఈ పరిహారానికి వచ్చేటప్పటికి మీకు మందార ఆకు కావాలి. మందార ఆకు ఒకటి కావాలండి. మందార ఆకు అనేది మనకు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ ఆకు అనేది చాలా అంటే చాలా శక్తివంతమైంది. అంటే మందార ఆకుకు అతీంద్రియ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ముందుగా మందార చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టును తాకి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి. మొదటిగా మీకు అంటే ఏదైనా ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక అనేది ఉంటుందండి. ఆ కోరికను మనస్ఫూర్తిగా అక్కడ చెప్పుకొని ఒక ఆకు తెచ్చుకోండి. అలానే మనం భోజనం చేసేటప్పుడు ఇస్తరాకును ఎంత పవిత్రంగా భావిస్తూ ఉంటామో అలానే ఈ పరిహారానికి మందార ఆకు అనేది కూడా మనకు అలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక మందార ఆకును తీసుకొచ్చుకోవాలి. చక్కగా మీరు స్నానం చేసిన తర్వాత ఆకును తీసుకొచ్చుకోవాలి. ఈ మందార ఆకును మీరు సాయంత్రం సంధ్యా సమయం లోపే కోసుకొచ్చుకోవాలి. అంటే సాయంత్రం 6 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మందార ఆకులు కానీ పువ్వులు కానీ కొయ్యరాదు. ఏ చెట్టు పువ్వులైనా కానీ చెట్టు ఆకులు కానీ కొయ్యరాదండి. ఎందుకంటే 6 తర్వాత చెట్లు నిద్రించేటువంటి సమయం కాబట్టి ఆ సమయంలో మీరు తాకినా నిద్ర లేపినా మహాపాపం తగులుతుంది. మనుషులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నిద్ర లేపితే ఎంత పాపం అయితే తగులుతుందో మొక్కలు కూడా నిద్ర లేపినా కూడా అంతే పాపం తగులుతుంది. కాబట్టి 6 తర్వాత మొక్కలను ముట్టుకోవద్దండి. ఒక మందార ఆకును మీకు కుదిరినప్పుడు సాయంత్రం 6 లోపు తెచ్చి సాయంత్రం 6 గంటల లోపైనా సరే తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి. మీరు పూజ చేసేటప్పుడు ఈ మందార ఆకును కూడా చక్కగా మీ పూజలో పెట్టేసి మీకు ఉన్నటువంటి సంకల్పం ఏమిటో చెప్పుకోండి. ఎందుకంటే మందార చెట్టు దేవతా వృక్షం కాబట్టి మీరు దేవతలకు చెప్పినట్టే అవుతుంది. ఆ చెట్టును తాకి నమస్కారం చేసుకుని మీ యొక్క కోరికను చెప్పుకొని ఒక ఆకును కోసుకున్న తర్వాత మీరు దీపారాధనలో ముందు ఆకును పెట్టుకోండి. అలా పెట్టుకొని మేము సాయంత్రమే దీపారాధన కూడా చేసుకుంటాం అనుకుంటే మాత్రం ఈ పరిహారము మీ పూజ రెండూ ఒకేసారి కూడా మీకు కలిసి వస్తాయండి. ఈ మందార ఆకు వచ్చేటప్పటికి కొంచెం పెద్ద సైజులో ఉన్నటువంటి ఆకును తెచ్చుకోండి. ఆ ఆకు కూడా మంచిగా ఫ్రెష్గా ఎటువంటి మచ్చలు లేకుండా ఉన్నటువంటి ఒక మందార ఆకును తెచ్చుకోండి. అలాగ ఆకు మాత్రం తప్పకుండా కాడ ఉండేలాగా చూసుకోండి. ఏంటి ఆకు గురించి ఇంత గొప్పగా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. మందారపు ఆకులన్నా మందార పువ్వులన్నా మందార మొగ్గలన్నా ఇలా ప్రతిదీ కూడా ఎంతో శక్తిగా కలిగి ఉంటాయండి. మందార చెట్టు అతీంద్రియ శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి దానికి ఉండే మందార ఆకు కూడా అంత శక్తివంతమైంది. అలా ఒక మంచి ఆకును తీసుకుని చక్కగా పసుపు నీటితో కానీ లేదా మంచి నీటితోనైనా సరే చక్కగా శుభ్రం చేసుకున్నటువంటి ఆ ఆకును మీరు కొంచెం గంధం తీసుకోండి. మొదటిగా మనం ఆకుని శుభ్రంగా కడుక్కొని ఆ ఆకు మీద గంధం తీసుకోండి. గంధం ఏమిటంటే చాలా శుద్ధి అయిన పదార్థం కాబట్టి
శక్తివంతమైన పదార్థం కాబట్టి పసుపు కన్నా కూడా గంధానికి శక్తి అనేది రెట్టింపుగా ఉంటుందండి. మంచి ఫలితం కూడా వస్తుంది. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీరికి ఉన్నటువంటి ఆ యొక్క శక్తి ఎంత ఎక్కువగా ఉంటుందో అలానే ఈ గంధానికి కానీ ఈ మందార ఆకు కానీ అంత శక్తి అయితే ఉంటుంది అని పరిహార శాస్త్రంలో చెప్పి ఉన్నారు. బ్రహ్మ రాసినటువంటి రాతను మనం మార్చుకోలేము అనుకుంటూ ఉంటాం, కానీ బ్రహ్మ రాసినటువంటి రాతను కూడా మనం ఇలాంటి చిన్న చిన్న పరిహారాల వల్ల ఈ మందార ఆకు ధర మనం మార్చుకోవచ్చని అంటూ ఉంటారండి. అంటే రాతను మార్చిపోయినా సరే మన సమస్య నుంచి బయటపడవచ్చు. కాబట్టి ఆ గంధములో కొంచెం రోజువాటిని కానీ మంచినీటితో అయినా సరే కాస్త పేస్ట్ లాగా తయారు చేసుకోండి. అలా మీరు పేస్ట్ లాగా చేసిన తర్వాత ఒక పుల్ల సహాయంతో కానీ మీరు మామూలుగా మీ చేతులతో అయినా రాసుకోవచ్చు. లేకపోతే మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏదైనా సరే ఒక వస్తువును తీసుకొని మీరు ఆకు మీద ఓం అని రాయాలి. గంధం పేస్ట్తో మీరు మందార ఆకు మీద ఓం అని రాయాలండి. ఓం అనేటువంటి పదం విశ్వంతో అత్యంత శక్తిమైనటువంటి పదం. ఓంకారం అనేది చాలా చాలా శక్తివంతమైంది. అలా ఓం అని రాసుకున్న తర్వాత ఆకు మీద కూడా ఒక చిన్న బెల్లం ముక్కను కూడా పెట్టండి. అలా పెట్టిన తర్వాత మీరు ఆ ఆకును పూజ గదిలోనైనా పెట్టుకోవచ్చు, లేకపోతే మీ ఇంటి లోపల ఈశాన్య మూలైనా పెట్టుకోవచ్చు. లేకపోతే మీరు ఏదైనా సరే గుడి దగ్గర అందుబాటులో ఉంటే గనక రావి చెట్టు దగ్గర కానీ లేకపోతే గుడి ఆవరణలో కానీ పెడితే చాలా మంచిదని. లేదా తులసి దగ్గరైనా పెట్టుకోవచ్చు. అలా ఎక్కడ కుదిరితే అక్కడ ఈశాన్యములో కానీ మీ ప్రాణగణంలో రావి చెట్టు ఉన్న అక్కడైనా సరే, లేదా మీ ఇంట్లో ఎక్కడైనా సరే ఈశాన్యములైనా పెట్టుకోవచ్చు. అలా పెట్టడం వల్ల ఏమిటంటే కాసేపటికి చీమలు వచ్చి తినడం మొదలవుతాయి. నోరు లేని మూగజీవులు మనకు దైవంతో సమానం. ఆ తీపి వస్తువులు తినేటప్పుడు అవి చాలా తృప్తి పడతాయి, సంతోషపడతాయి. అంటే వాటి యొక్క నోటిని మీరు తీపి చేసినట్టే అవుతుందండి. ఈ శ్రావణ మాసంలో వాటి యొక్క దీవెనలు కూడా మీకు ఉంటాయి. ఆవు కానీ ఏవైనా సరే అండి, కుక్కలు కానీ ఈ సమయంలో ఈ శ్రావణ మాసంలో మీరు మూగజీవులకి ఏదో ఒకటి ఆహారం పెడితే చాలా మంచిదండి. తీర్థయాత్రలకు పోయినంత పుణ్యం వస్తుంది మీకు. అంటే మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఏ మనిషి అయినా సరే దైవాన్ని చూడలేరు. కానీ ఈ నోరు లేని మూగజీవుల రూపంలో దైవం అనేది వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనుషులలో కుళ్ళు కుతంత్రాలు అనేవి ఉంటాయండి. పైకి ఎంత నవ్వుతూ ఉన్నా సరే ప్రతి ఒక్కరికి ఉండేదండి. పక్కన వాళ్ళు మంచిగా ఉంటే చూడలేరు. కానీ నోరలేని మూగజీవులలో ఏ జీవులో కూడా అలాంటి ఈర్ష్య కానీ అసూయ కానీ కుళ్ళు కానీ ఉండవు. స్వచ్ఛమైనటువంటి మనసు కలిగి ఉంటాయి. అలా వాటి యొక్క నోటిని మీరు తీపి చేసినట్లయితే కనుక ఇక ఆ దైవం నోటిని మీరు తీపి చేసిన వాళ్ళే అవుతారు. అలా బెల్లాన్ని తినేటప్పుడు అవి మానసికంగా ఒక తృప్తిని అనుభవిస్తాయి. ఒక తృప్తిని పొంది వాటి యొక్క దీవెనలు, అంటే ఆ తృప్తి వల్ల మీకు ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి, మీకు ఆశీర్వచనాలుగా మారుతాయి. కాబట్టి అలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య అంతా కూడా తొలగిపోతుంది. మీరు ఏ కోరిక అయితే అంటే మీకు ఏ కోరిక కోసమైతే ఈ పరిహారం చేసుకుంటున్నారో ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి మీ మనసులో ఉన్న సంకల్పం అనేది ఖచ్చితంగా ఫలిస్తుందండి. అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. ఈ పరిహారం మీకు చాలా చాలా సింపుల్గా కలిసి వస్తుంది. కానీ దీని శక్తి అనేది మాత్రం సామాన్యమైతే కాదండి. ఎంతోమంది చేసిన వరకు ఉన్నటువంటి సమస్యను తీసుకోవడం అనేది జరిగింది కూడా. ఎంతోమంది చేసి ఉన్నారు కూడా. కాబట్టి ఎప్పుడైనా సరే మందార ఆకుతో ఏ పరిహారం చేసినా సరే ఫలితం సిద్ధిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే చీమలంటే నల్ల చీమలు ధనానికి గుర్తు. నల్ల చీమలు లక్ష్మీదేవి రూపాలుగా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎంతో ఇష్టమైనవి కూడా. ఏ ఇంట్లో అయితే నల్ల చీమలు తిరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో డబ్బు ఎక్కువగా వస్తుంది. బాగా కలిసి వచ్చేటి అవకాశం ఒక శుభ సంకేతంగా మనం చెప్పుకోవచ్చు. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు, కానీ నల్ల చీమలు మా ఇంట్లో ఎప్పుడు ఉంటానే ఉంటాయి, మాకు ఏ డబ్బులు లేవు అంటారు. కానీ అప్పటికి మీకు అర్థం కాదు. డబ్బు అంటే మనకు ఏదైనా సరే ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో ఎవరికైనా సహాయ రూపంలో ఆ సమస్య మనం దాటుకొని వెళ్ళగలుగుతాం. కాబట్టి చీమలు లక్ష్మీదేవి రూపాలుగా చెప్తూ ఉంటారు. ధాన్యానికి ధనానికి చీమలకు అంత దగ్గర సంబంధం ఉంటుంది. అందులో బెల్లం ఏమిటంటే దైవానికి నివేదన చేయబడిన పదార్థం. బెల్లం కూడా చాలా శక్తివంతమైంది. కాబట్టి మందార ఆకు మీద ఈ పరిహారం చేసి అలా పెట్టడం ద్వారా చక్కగా ఆ చీమలు బెల్లాన్ని తింటాయి. అలా 1-2 రోజులైనా సరే ఆకులు మీరు పెట్టిన ప్రదేశంలో అలా ఉంచేయండి. అలా ఉంచడం వల్ల చక్కగా చీమలు తింటాయండి.
ఆ తర్వాత అక్కడ అంతో ఇంతో మిగిలిపోయి ఉంటుంది కాబట్టి ఎక్కడి నుంచైనా సరే చీమలు వచ్చి తినడానికి అవకాశం ఉంటుంది. అలానే మీ ఇంట్లోకి ఆ చీమల రావడం, లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి ఆహ్వానం పలకడం ఇలా అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ పరిహారం చేయడం వల్ల మీకు ఉన్నటువంటి కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఖచ్చితంగా బంగారము, భూములు, అప్పులు తీర్చుకోవడం, సంపాదన పరంగా బాగా కలిసి రావడానికి చాలా సింపుల్గా ఈ పరిహారం అనేది మంచిగా శక్తివంతంగా పనిచేస్తుంది. కాబట్టి చక్కగా ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ పరిహారం చేసుకోండి. రేపు 2వ శ్రావణ శుక్రవారం రోజండి. ఈ పరిహారం చేసుకుని మీకు ఉన్నటువంటి అన్ని సమస్యల నుంచి బయటపడి సంతోషంగా ఉంటారని, మీరు చక్కగా బంగారాలు కానీ భూములు కొనుగోలు చేసుకుంటారని నేను ఆశిస్తున్నానండి. అలానే ముఖ్యంగా ఒక ముఖ్యమైన విషయం అండి, ఏ పరిహారం చేసినా, ఏ పూజలు చేసినా, ఏ వ్రతం చేసినా సరే నమ్మకంతో, శ్రద్ధతో, భక్తితో చేయండి. ఖచ్చితంగా మీకు ఆ కోరిక అనేది ఫలిస్తుంది. ఎప్పుడైనా సరే మన మనసులో కొన్ని సందేహాలు పరుచుకుంటూ ఏ పూజలు కానీ వ్రతాలు కానీ చేయకూడదు, పరిహారాలు కూడా చేయకూడదు. కాబట్టి శుద్ధితో ఈ పూజను చేయండి. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో కనక వర్షం కురిపిస్తుంది. ఇక మీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయండి. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసే వాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.